నమస్తే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో జ్వరం రాకుండా ఎవరము ఉండము. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ తేడా వచ్చినా శరీరంలో జ్వరం వస్తూనే ఉంటుంది. అయితే ఈ జ్వరం అనేది యాక్చువల్లీ జబ్బు కాదు. ఇదొక సింప్టమ్. ఇది ఎందుకొస్తుంది? ఎప్పుడు ఈ జ్వరంని సీరియస్‌గా తీసుకోవాలి? ఇలాంటి అనుమానాలు చాలా మందికుంటాయి. అందుకే సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ లింగయ్య మిర్యాల అమోర్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారు. ఆయన దగ్గరికొచ్చాను ఇప్పుడు నేను. ఆయన్నడిగి ఇలాంటి అనేక అనుమానాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ యాక్చువల్లీ ఫీవర్ అనేది ఇట్స్ ఎ క్వైట్ కామన్ సింప్టమ్, అందరికీ తెలిసిందే. కానీ టెంపరేచర్ పెరిగింది అన్నప్పుడు ఇమ్మీడియట్ గా మరి క్రోసిన్, పారాసిటమాల్ కొంతమంది వేస్తుంటారు. కొంతమంది ఏమో పర్వాలేదు, ఇంకొన్నాళ్ళు చూద్దాం అదే తగ్గుతుందేమో అనేది చూస్తూ ఉంటారు. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్, అసలు జ్వరం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో? జ్వరం అనేది వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది మన బాడీ రెస్పాన్స్. సో బేస్ టెంపరేచర్ నుండి టెంపరేచర్ కొంచెం పెరగడాన్ని జ్వరము అంటారు. 99 degrees అండ్ అబోవ్ ఉంటే ఫీవర్ అని అంటారు. సో ఆ ఫీవర్ అనేది రాగానే మనం టెన్షన్ పడడం, మాత్రలు వేసేయడం లాంటివి చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ వచ్చాక మీకు ఒకవేళ డీహైడ్రేట్ అవుతున్న లక్షణాలు అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడము, తర్వాత డ్రై స్కిన్ అవ్వడము, గిడ్డినెస్ రావడము, ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ బేసిక్గా మీరు ఫీవర్ స్టార్ట్ అయిన ఫస్ట్ 24 to 48 hours మీకు ఎటువంటి కోమార్బిడ్ కండిషన్స్ లేవు, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ, ప్రెషర్ కానీ ఆర్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్ లేదు అంటే ఫస్ట్ 24 to 48 hours మీరు చెప్పిన విధంగా సింపుల్ పారాసిటమాల్ తీసుకొని ఒక 24 to 48 hours మీరు వెయిట్ చేసి చూడొచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఈ 24 to 48 hours చేసుకోవాల్సిన ముఖ్యమైన ఇది ఏంటంటే మీ డైట్ ప్రాపర్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం డీహైడ్రేట్ అవ్వకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బేస్ బాడీ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్గా 48 hours తర్వాత మనం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ 24 to 48 hours మీరు ఓవర్ ద కౌంటర్ దొరికే యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ ఫంగల్ కానీ, యాంటీ మలేరియల్ కానీ ఏ రకమైన మెడిసిన్, వైరల్ మెడిసిన్ కానీ తీసుకోవద్దు. ప్రిఫరబుల్లీ బేసిక్గా మీరు సింపుల్ పారాసిటమాల్ మాత్రం తీసుకోవాలి. ఒకవేళ టెంపరేచర్ వే బియాండ్ 100, 1.2, 102, 103 అలా ఉంటే మాత్రం అలాంగ్ విత్ పారాసిటమాల్ మీరు టెపిడ్ స్పాంచింగ్ అంటాము. ఈ టెపిడ్ స్పాంజింగ్లో మనకు సినిమాల్లో చూపించినలాగా తల మీద వేయడం, చెస్ట్ మీద వేయడం అలాంటివి చేయకూడదు. బేసిక్గా ఏం చేయాలంటే ల్యూక్ వార్మ్ వాటర్లో, కోల్డ్ వాటర్ కాదండి, ల్యూక్ వార్మ్ వాటర్లో ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని దాన్ని సోక్ చేసి ఆ వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి ఫ్రమ్ హెడ్ టు టో బాడీని వైప్ చేస్తూ ఉండాలి. అది హెడ్ మీద వేయడం కానీ, చెస్ట్ మీద వేయడం కానీ చేయొద్దు. వేయకూడదు, తుడవాలి. మనకి వచ్చే పారాసిటమాల్ అనేది మన బాడీ వెయిట్ ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవ్రీ 6th hourly ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మీకు ఫీవర్ చాలా హై వస్తుంది అంటే అప్పుడు ఇది టెపిడ్ స్పాంజింగ్ అంటాము. దీన్ని చూసి వాడుకోవడం వల్ల మీకు బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. బట్ 48 hours తర్వాత కూడా కంటిన్యూస్ ఫీవర్ వస్తే యూ హ్యావ్ టు గో టు నియర్ బై ఫిజిషియన్. అంటే ఇప్పుడు మీరు తర్వాత 2 days చూసిన తర్వాత అన్నారు కదా, ఇప్పుడు ఫీవర్ వచ్చింది. వాళ్ళకి జనరల్ గా ఒక్కొక్కసారి ఏంటంటే టెంపరేచర్ చూడకపోయినా కూడా, అంటే చూడక ముందు థర్మామీటర్ పెట్టి చూడకుండా మామూలుగా ఒళ్ళు చూస్తే చాలా వేడిగా ఉంటుంది సార్. అంటే చాలా ఇట్లా ముట్టుకోలేము, అంత వేడిగా ఉంటుంది. టెంపరేచర్ చూస్తేనేమో 100, అరౌండ్ 100, లేకపోతే మాక్సిమం 101 అలా ఉండొచ్చు. ఒక్కొక్కసారి 100 కూడా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఈ పారాసిటమాల్ వెయ్యాలా, వేయద్దా? 2 days తర్వాతనే పారాసిటమాల్ వేయాలా, ఎట్లా? లేదండి, మనకి ఫీవర్ స్టార్ట్ అయిన day 1 నుండి అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి కూడా పారాసిటమాల్ వాడచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అంటిల్ అన్లెస్ మీకు ఏమన్నా లివర్ ఇష్యూస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు దాని డోసు తగ్గుతుంది. అండ్ బేసిక్గా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే సాధ్యమైనంత వరకు మనం పారాసిటమాల్ని అవాయిడ్ చేస్తాం. ఆఫ్టర్ 48 hours కూడా మీకు ఫీవర్ బేస్ లైన్ టచ్ అవ్వట్లేదు, నేను చెప్పినట్టుగా మీరు డీహైడ్రేట్ అవుతున్నారు, లేదా ఫీవర్ వచ్చినప్పుడు ప్రతిసారి చలి వస్తుంది, లేదా యూరిన్ బర్నింగ్ ఉంది, లేదా ఇయర్ పెయిన్ వస్తుంది, దాంతోపాటు అదర్ సిమ్టమ్స్ అంటే అండర్లైన్ డిసీజ్ ఒక అదర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సర్న్ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు సార్ ఫీవర్ వచ్చినప్పుడు అన్నం తినొద్దు అని చెప్తూ ఉంటారు.
అన్నం తినొద్దు, కొంతమంది చపాతీ కూడా తినొద్దు అంటారు, ఓన్లీ బ్రెడ్ పాలు తీసుకోవాలని కొందరు అంటారు, లేదంటే ఫ్రూట్స్ తీసుకోవాలని కొందరు అంటారు, తీసుకోవద్దని కొందరు అంటారు. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? బేసిక్ గా మనకి ఫీవర్ వచ్చినప్పుడు మన అపటైట్ అనేది డిక్రీజ్ అవుతుంది, మన డైజెస్టివ్ ఎంజైమ్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి పెద్దలు ఒక రకమైన ఇవి ఇచ్చుంటారు. ఇది డిఫరెంట్ గా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. బట్ మనకి ఫీవర్ వచ్చినా కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, హెల్తీ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్, ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ అనేది తీసుకుంటే, మోస్ట్లీ ఆఫ్ వెజిటబుల్ బేస్డ్ ఫుడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫోర్స్ చేయకుండా ఉండాలి. ఎంత లిమిటెడ్ క్వాంటిటీలో ఫ్రీక్వెంట్గా తీసుకున్నా పర్లేదు, కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బేసిక్ బాడీ నీడ్స్ అనేవి డౌన్ అయితే అవ్వవు, ఇంకా ఇంక్రీజే అవుతాయి. అండ్ వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది కామన్గా చేసేది ఫీవర్ రాగానే అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. బేసిక్గా మీరు ఆ టైంలో అవాయిడ్ చేసింది హెవీ స్పైసెస్, ఆయిలీ ఫుడ్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం మీరు వచ్చేసి రిపీటెడ్గా గ్లూకోన్ డి కలిపిన వాటర్ లేదా షుగర్ బేస్డ్ థింగ్స్ ఇస్తారు. అవి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డైజెషన్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి బేసిక్గా షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అపటైట్ అనేది ఫర్దర్ డౌన్ అవుతుంది. సో ఇవి అవాయిడ్ చేసేసి ఫ్రీక్వెంట్గా ఇడ్లీ, ఉప్మా, పొంగల్ ఇలా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ తీసుకుంటే దట్స్ మచ్ బెటర్. అండ్ డెఫినెట్గా తీసుకోవాలి కూడా. ఉప్మా లాంటివి కూడా తినొచ్చా సార్? ఎస్, బట్ లెస్ ఆయిల్. ఇంకోటి నేను విన్నాను సార్, మామూలుగా మీరు నాన్ వెజ్ తినకూడదు అన్నారు, బట్ ఎగ్ మాత్రము తినాలి, దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి తొందరగా ఇది తగ్గుతుంది అని కొంతమంది చెప్తుంటారు సార్. బేసిక్ అగైన్ మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఇది ఏంటి అంటే, గాన్ దోస్ డేస్ వేర్ లైక్ ప్యూర్లీ నాన్ అడల్టరేట్ ఫుడ్ వీ యూస్ టు హ్యావ్. ఇప్పుడు ఈ ఎగ్ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ మెన్షన్, లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్, వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా కానీ కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ వచ్చేసి లివర్ అండ్ కిడ్నీస్. సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనం ఇది నాన్ వెజ్ సోర్స్ తీసుకోవడం వల్ల అది ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రిఫరబుల్లీ 1 week ఇఫ్ వీ కెన్ అవాయిడ్, దట్స్ మచ్ బెటర్. జ్వరం ఉన్నప్పుడు కొంతమందికి ఫిట్స్ వస్తుంటాయి, అంటే టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల. మోస్ట్లీ పిల్లల్లో చూస్తుంటాము, బట్ ఈవెన్ ఐ సా ఇన్ పెద్దవాళ్ళలో కూడా. అది ఎందుకు అక్కడ దాకా వెళ్తుంది? ఇది వెరీ రేర్ ఫినామినా అండి. ఇట్స్ మోస్ట్లీ బిలో 12 years కిడ్స్ లోనే వస్తుంది. అడల్ట్స్ లో ఇట్స్ వెరీ రేర్. ఐ హావ్ నాట్ సీన్ యాక్చువల్లీ. సో బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ వల్ల ఇది వస్తుంది, ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సో అందుకని అడల్ట్స్ కి అయితే యూ కెన్ వెయిట్ ఫర్ 48 hours యాజ్ ఐ సెడ్ ఇనిషియల్లీ. చిల్డ్రన్స్లో మాత్రం మీరు యూ కెనాట్ వెయిట్ అప్ టు 48 hours, ఎందుకంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ డిటోరియేషన్ అనేది చాలా ఎర్లీగా అవుతుంది. సో కాబట్టి మీరు చిల్డ్రన్స్లో అయితే వెయిట్ చేయకూడదు ఫీవర్ వచ్చినప్పుడు. ప్రాబ్లీ మ్యాక్స్ టు ద మ్యాక్స్ 1 day యూ కెన్ వెయిట్, అండ్ దెన్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు మీట్ యువర్ నియర్ బై పీడియాట్రిషియన్. ఫీవర్ వచ్చినప్పుడు మీరు ఒకటి అన్నారు, గ్లూకోజ్ అది ఇది తాగుతారు అని చెప్పేసి. ఈ ఓఆర్ఎల్ సొల్యూషన్ అనేది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, డీహైడ్రేట్ అవుతున్నామని. బయట కూడా మార్కెట్లో ఓఆర్ఎల్ అండ్ సంథింగ్ ఏదో ఇస్తూ ఉంటారు. దాని గురించి అదేమైనా మిస్యూజ్ అవుతుందా చెప్పండి. ఇట్స్ నాట్ మిస్యూజ్డ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దట్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ యూ షుడ్ టేక్ ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ ఆర్ ఎనీథింగ్. 1 sachet you should mix in 1 liter water and you should consume it over 24 hours. వెన్ ఇట్ ఈస్ రియలీ రిక్వైర్డ్, అంటే మీరు డీహైడ్రేట్ అవుతున్నారు, మీరు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వెళ్తున్నారు, లేదంటే మీ యూరిన్ రావాల్సిన దానికంటే తక్కువ వస్తుంది, డార్క్ ఎల్లో ఉంది, బాగా స్మెల్ వస్తుంది, లేవగానే గిడినెస్ వస్తుంది, పడుకొని లేవగానే గిడినెస్ వస్తుంది, మీ బీపీ చెక్ చేసుకుంటే అరౌండ్ 90-60 ఆర్ బిలో దట్ ఉంటుంది అంటేనే మీరు ఈ ఓఆర్ఎస్ కానీ ఇవి తీసుకోవడానికి. అదర్వైజ్ రెగ్యులర్ వాటర్ తీసుకొని రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒకవేళ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే ఏమన్నా ఇంకా డిహైడ్రేట్ ఏమన్నా అవుతారా, ఏమవుతుందా? లేదు, ఎక్కువ తీసుకుంటే ఎవ్రీ ఈవెన్ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ ఆర్ ఎనీ అదర్ థింగ్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఇన్ ఇట్. సో మీరు తీసుకోవాల్సిన రెగ్యులర్ క్యాలరీకి దీని అవుతుంది. అండ్ ఓవర్గా తీసుకుంటే కూడా మీ సోడియం పొటాషియం లెవెల్స్ ఆల్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ దిస్ ఈస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, అంటే లూజ్ స్టూల్స్ బాగా ఎక్కువగా పాస్ చేసినప్పుడు ఇది ఎక్కువ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ బాడీలో సోడియం పొటాషియం లెవెల్స్ ఆల్టర్ అయ్యాయంటే దట్ విల్ లీడ్ ఇన్ టు ఎనీథింగ్. ఇంకోటి సార్, ఈ కొబ్బరి బొండాలు అనే మనం తాగుతూ ఉంటాం. ఈ ఫీవర్ వచ్చినప్పుడు కూడా, ఫీవర్ వచ్చింది అనగానే ముందు ఇంటికి వచ్చే వాళ్ళు పళ్ళు తీసుకురావడం, కొబ్బరి బొండాలు తీసుకురావడం కామన్. ఈ కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎంత పడితే అంత తాగేయచ్చా?
ఎస్పెషల్లీ ఇన్ దీస్ కండిషన్స్. Yeah, again, coconuts are very rich in all kinds of electrolytes, but especially potassium చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎనీ కిడ్నీ పేషెంట్ ఉంటే who are having kidney problem, we advise not to touch the coconut only. సో అందుకని అది కూడా లిమిటెడ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ టేక్ 2 to 3 per day, దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ వన్ మోర్ థింగ్, యూ బ్రాట్ ద కోకోనట్ ఇష్యూ. సో కాఫ్ ఉన్నప్పుడు కోకోనట్ తీసుకోవాలా వద్దా అనే ఒక పెద్ద, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మిత్ అండ్ ఇట్స్ అగైన్ ఇండివిజువల్, డిఫరెంట్ టు డిఫరెంట్ పర్సన్. అంటే ఇప్పుడు చాలా మందికి ఇన్ జనరల్ గా వంకాయ తింటే దద్దుర్లు వస్తాయని దాన్ని ఒక బ్లాంకెట్ థెరపీ లాగా పక్కన పెట్టారు. ఈ కోకోనట్ అనేది కూడా అలాంటిదే, ఒకరికి పడుతుంది ఒకరికి పడదు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అలర్జిక్, you should avoid. Otherwise, you can take coconut water. There is no harm in taking coconut water. ఓకే, అది అలర్జీకి ఉన్న వాళ్ళకి మాత్రమే అలా ప్రాబ్లం. ఇది కూడా అంటారు సార్, జామకాయ తినొద్దు, ఏంటి ఇవి సంత్రాలు ఆరెంజెస్ తినొద్దు, నిమ్మకాయ తినొద్దు అంటారు. బట్ అది వైటమిన్ సి ఉంటుంది కదా, తినొద్దా తినకూడదా? It's again same. It might lead to some controversy. Same people who said all these things, they were the one who were abusing very badly during COVID times actually. Yes. COVID time లో రోజు ఒక వైటమిన్ సి లెఫ్ట్ అండ్ రైట్ వేస్తున్నారు. బట్ these all citrus fruits, what does it contain? It will contain vitamin C only. షుగర్స్ ఎక్కువ తీసుకుంటే ఏమంటారు, డీహైడ్రేట్ అవుతారు అనేది ఒకటి చెప్తారు కదా. మరి ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగితే ఇంకా డీహైడ్రేట్ అయ్యే ఇది అలాంటిది ఏమన్నా ఉంటుందా ఫీవర్ కండిషన్స్ లో? యా, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఫ్రూట్ జ్యూసెస్ అనేది లిటరలీ స్పీకింగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ who doesn't have teeth or who cannot chew and eat, are only for the people who are in ICU who's having a rice tube to feed. వాళ్ళకి మాత్రమే జ్యూసెస్ అండి. అదర్వైజ్ ఇఫ్ సమ్వన్ ఈస్ డ్రింకింగ్ జ్యూస్ అంటే లిటరలీ హార్మింగ్ దేర్ సెల్ఫ్, దట్స్ ఇట్. సో జ్యూస్ అనేది ఎప్పుడు తీసుకోవద్దు. మనం ఫ్రూట్ అనేది దేవుడు అలానే ఇచ్చాడు, దాన్ని అలానే తినాలి. బికాస్ వీ నీడ్ ఫైబర్ ఆల్సో. అండ్ మోర్ ఓవర్ జ్యూసెస్ ఆర్ లైక్ అగైన్ సేమ్, మీరు నార్మల్ ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నాను అంటే అప్పుడు మాత్రమే తీసుకోవాలి. బట్ ప్రిఫరబుల్లీ అది కూడా ఈ బనానా, చాలా స్వీట్గా ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, కస్టర్డ్ యాపిల్ ఇలాంటివి ఫీవర్ ఉన్న టైంలో. మిగతా టైం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టేక్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్ మనీ. ఫీవర్ ఉన్న టైంలో ఈ హై షుగర్ కంటెంట్ ఉన్న స్టఫ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బెటర్. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది సార్? మీరు అంటే దానికి ఇచ్చే ఫ్రూట్ జ్యూసెస్ యాజ్ సచ్ అంటే మన జ్యూస్ మనకి కాదు, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐసీయూ పేషెంట్స్ అండ్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ టీత్, అంతే. వాళ్ళకి మాత్రమే. మనకి ఫైబర్ తో ఉన్న ఫ్రూట్ ని అలానే తినాలి, అప్పుడు మాత్రమే దట్స్ గోనా హెల్ప్ అస్. జ్యూస్ లో యు ఆర్ స్క్వీజింగ్ ఇట్ అండ్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ ద షుగర్ అవుట్ ఆఫ్ ద ఫ్రూట్ అండ్ యు ఆర్ డ్రింకింగ్. సో ఇట్స్ జస్ట్ ఓన్లీ షుగర్ వాట్ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ దట్ ఫ్రూట్. ఫైబర్ పక్కకి వెళ్ళిపోతుంది కదా, సో అంతగా బెనిఫిట్ ఉండదు దాని. ఆల్మోస్ట్ జీరో బెనిఫిట్ యాక్చువల్లీ, యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఈ బ్రెడ్ గురించి కూడా నాకు యాక్చువల్లీ ఎప్పుడు ఒక డౌట్ వేసాను. బ్రెడ్ అంటే యాక్చువల్లీ మనకు మైదాతో చేసిన బ్రెడ్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది, వాడు మైదా కాదు అని చెప్పినా అవునో కాదో మనకు నిజంగా తెలియదు. అది మరి తింటే ప్రాబ్లం అవ్వదా? బ్రెడ్ పాలు తీసుకోవాలి ఫీవర్ లో అంటారు, మరి అది తీసుకుంటే కరెక్టా రాంగా? సేమ్, బ్రెడ్ preferably should never eat in your life. It is whole wheat marketing labels కోసం మీరు ఏది తీసుకున్నా you should never touch it. It will definitely have maida and it will have yeast and it is a fermented this one. So fermented and baked. So you should always avoid that. సింపుల్ గా మీరు ఏ డైటీషియన్ కానీ ఏ సెలబ్రిటీని కానీ ఎవరినైనా అడగండి, వాళ్ళు ఏమైనా తింటారేమో చూడండి, దే విల్ నెవర్ టేక్ ఇట్. వన్స్ ఒకరికి ఫీవర్ వచ్చింది అంటే ఇంట్లో ఫీవర్ అంటే 100 మాట్లాడుకుందాం, 100 ఫీవర్ ఉంది అనుకోండి, ఇమీడియట్ గా అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీవర్ రాగానే తన జనరల్ స్టేటస్ చూసుకోవాల్సింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని, ఒక గ్లూకోమీటర్, తర్వాత ఒక బీపీ మానిటర్, తర్వాత ఒక పల్స్ ఆక్సిమీటర్, ఇవన్నీ రెగ్యులర్గా ఆల్మోస్ట్ పోస్ట్ కోవిడ్ ఇన్ అదర్ వే ఇట్స్ లైక్ కాన్షియస్ అయ్యామని చెప్పొచ్చు. అవన్నీ ఉంటాయి కాబట్టి బేసిక్ తన బీపీ ఎలా ఉంది, తర్వాత తన సాచురేషన్ పర్సెంటేజ్, ఆక్సిజన్ ఎలా ఉంది అని చూసుకొని ఈజ్ ఫిట్, ఈజ్ ఓకే, టెంపరేచర్ సింపుల్ టెంపరేచరే ఉంది, మోస్ట్ ప్రాబ్లీ సింపుల్ వైరల్ ఫీవర్ అనుకుంటే తనకు పారాసిటమాల్ ఇచ్చేసి తన హైడ్రేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకొని గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇచ్చి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అడల్ట్ లైక్ 14 to 45 years or 50 years వాట్ ఎవర్ ఏజ్, రేపు 70, 80 అయినా పర్లేదు, అదే కోమాబిడ్స్ ఏం లేకుండా ఉండి తను ఈస్ డూయింగ్ గుడ్, బీపీ ఫాలో అవ్వట్లేదు, తర్వాత అదర్ సిమ్టమ్స్ లైక్ కాఫ్ కానీ స్టమక్ పెయిన్ కానీ
యూరిన్ బర్నింగ్ కానీ ఇంకే సిమ్టమ్స్ లేవు అంటే యూ కెన్ వెయిట్ ఫర్ అప్ టు 24 to 48 hours. But you should take only paracetamol, nothing else. In case if other symptoms are there, this criteria will not work. You have to visit the family doctor or whomever you want. ఇవి కొన్నిసార్లు చిన్న విషయాలుగానే కనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో అలాంటివి మీరు రియల్లీ ఇట్స్ గుడ్, బాగా చెప్పారు. Thank you. Andy. Fever is not a simple thing, Andy. That's the only thing which we are surviving. We can say, like, you know, every disease starts with fever. I can say mostly. Like most of the cancers also will start with fever. If we consider it as, like, you know, it's just a fever and it will go. No, it's not that way. కాబట్టి ఫీవర్ ని మనం నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. No. Never. చిన్న విషయం కాదు, ఫీవర్ చిన్న విషయం కాదు, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you.